కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. టూకీగా చెప్పుకుందాం, ఏ సర్వే సంస్థ ఏం చెప్పింది ఎగ్జిట్ పోల్ అనేది ఒక్కసారి టూకీగా చెప్పుకుందాం. ఇందులో కొన్ని సంస్థలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓవరాల్ నా దగ్గర ఉన్న డేటా వరకు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో ప్రధాదాస్ అనే ఒక సర్వే సంస్థ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పేసి ప్రకటించింది. 110 నుంచి 120 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పింది. 55 నుంచి 65 స్థానాలు కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇది ప్రధాదాస్ అయితే కూటమి వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిందని చెప్పాలి. అలాగే స్మార్ట్ పోల్ కూడా 80కి +−8 అని చెప్పింది. అంటే +8 అయితే వైసీపీ అధికారంలోకి వస్తుంది, -8 అయితే కనుక తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అనమాట. అయితే కూటమికి ఇది ఇచ్చిన ఫిగర్స్ ఎట్లా ఉన్నాయంటే 93 +−, అంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ బహుశా రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా, బట్ వస్తుందని చెప్పేసి ఈ సంస్థ చెప్తా ఉంది. స్మార్ట్ పోల్ అనే సంస్థ. జన్మత్ పోల్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపుతోంది. జన్మత్ పోల్ 95 నుంచి 103 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి రావచ్చు అని చెప్తోంది. కూటమికి మాత్రం 67 నుంచి 75 రావచ్చు అని చెప్తోంది. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ అయితే 39 నుంచి 49 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయి. 114 నుంచి 125 స్థానాలు కూటమికి వస్తాయని చెప్తోంది. ఇకపోతే వ్రాప్ అనే సంస్థ మాత్రం బీభత్సమైన రిజల్ట్ ఇచ్చింది. బహుశా జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టుబడి వీళ్ళు రిజల్ట్ ఇచ్చినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా బాధపడతాడేమో, 151కి మించి ఇవ్వకపోతేనేమన్నా ఫీల్ అయిపోయి వ్రాప్ అనే సంస్థ ఇచ్చినట్టుగా నాకు కనపడుతోంది. 158 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చాయి. 4 నుంచి 17 స్థానాలు మాత్రమే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వచ్చాయి. ఇది చాలా చాలా నమ్మశక్యం కాని విషయం కాబట్టి ఈ వ్రాప్ అనే సంస్థని మనం అసలు లెక్కలో కూడా తీసుకోకూడదు అని నా ఉద్దేశం. చాణక్య ఎక్స్ అనే సంస్థ వైఎస్ఆర్సీపీకి 47 అని చెప్తోంది, కూటమికి 109 అని చెప్తోంది. సో అలాగే కేకే సర్వేస్, ఇది ఒక సంచలనమైన సర్వే అని చెప్పాలా, ఇది నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. 14 మాత్రమే వైఎస్ఆర్సీపీకి, 161 స్థానాలు కూటమికి అని చెప్తోంది. ఇది కూడా నాకు నమ్మశక్యంగా లేదు. సో బహుశా మరి ఏ లెక్కలతో వీళ్ళు ఈ రకంగా చెప్పారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ రకంగా తీసుకున్న చాణక్య కేకే స్ట్రాటజీస్ సర్వేస్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకుంటే కూడా 30 నుంచి 40 స్థానాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ 14 అంటే చాలా 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 డ్రాస్టిక్ అనుకోవాలి. ఇది నిజమా కాదా ఒకసారి క్లారిఫికేషన్ అయితే నేను చేసుకుంటాను. ఇమ్మీడియట్గా మీకు న్యూస్ ఇవ్వాలి కాబట్టి నేను ఇప్పటికిప్పుడు నా దగ్గర అందిన సమాచారాన్ని మీకు చేరేసే ప్రయత్నం చేస్తున్నా. పీపుల్స్ పల్స్ సర్వే చేస్తోంది. ఆ సంస్థ 40 నుంచి 60 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అని చెప్తోంది. 111 నుంచి 135 సో కూటమికి అని చెప్తోంది. మొత్తం మీద అయితే ఇక్కడ నాకు అందిన తాజా సమాచారం 1, 2, 3, 4, 5, 6, 7, 8 సంస్థలు అందిస్తే 8 సంస్థల్లో దాదాపు 1, 2, 3, 4 సంస్థలు ఇటువైపు, 4 సంస్థలు అటువైపు ఉన్నాయి. సో ఇది ఈ విచిత్రమైన పరిస్థితి బహుశా నేను ఎప్పుడు చూడలేదు. సో పీపుల్స్ పల్స్ని ఒకళ్ళు ఉత్తర ధ్రువం చూపిస్తే ఇంకొకళ్ళు దక్షిణ ధ్రువం చూపిస్తున్నారు. ఇంత భయంకరమైన కన్ఫ్యూజన్ స్థితిని నేనైతే గతంలో ఎప్పుడు కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నికల్లో నేను చూడలేదని చెప్పుకోవాలా. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఇది. ఇంకా మీకు మరింత సమాచారం అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను.